హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. 80స్లో అండ్ ఎర్లీ 90s డైరెక్టర్స్ అయినటువంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారు అంటే జంధ్యాల గారి పేరు చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చాలా మంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల గారు. కేవలం ఆయన సినిమాలో కామెడీయే బాగుంటుంది అనుకుంటే పొరపడ్డట్టే. పాటలపై కానీ, సన్నివేశాల రూపకల్పనపై కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, అలాగే క్యారెక్టర్ల సెలక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉండేవి. జంధ్యాల గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇక అప్పట్లోనే విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, ఏ కోదండరామరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఇలా చాలామంది డైరెక్టర్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం జంధ్యాల గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, జంధ్యాల గారి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఏదైనా ఉంది అంటే బాబాయ్ అబ్బాయి. ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి సుత్తి వీరభద్రరావు గారు అసలు ఇద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి కామెడీ సీన్స్ కానీ, ఆ సినిమా కంటెంట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పటికీ కూడా టీవీల్లో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతారు. అంత లెవెల్లో కామెడీ ఉంటుంది బికాజ్ ఆఫ్ జంధ్యాల గారు. అండ్ బాలకృష్ణ కూడా చాలా లేతగా నవనవలాడుతూ ఉంటారు ఆ మూవీలో, మనకు తెలుసు. అంతేకాదు అప్పట్లోనే బాలకృష్ణ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కూడా జనని జన్మభూమిచ్చ అనేటువంటి ఒక చిత్రంలో నటించారు. ఇలా అప్పటి డైరెక్టర్లతో పాటు చాలా వర్క్ చేశారు ఆయన. అండ్ ఇప్పుడు ఈ బాబాయ్ అబ్బాయి సినిమా గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని మరోసారి తన కామెడీ మార్క్ చూపించబోతున్నారట. ఆయన బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ మూవీ యాక్షన్ జోనర్లో నడిచే కథ అయినప్పటికీ కూడా కామెడీ మాత్రం హిలేరియస్గా ఉంటుందట. ఎందుకంటే మనం అనిల్ రావిపూడి గురించి మనకు తెలియదు కాదు. F2 కానీ ఆ తర్వాత వచ్చిన మూవీస్ ఏవైనా సరే అసలు ఓ రేంజ్లో ఉంటాయి. అండ్ ఈవెన్ ఇఫ్ ఎంతో యాక్షన్ మూవీ, సెంటిమెంట్ మూవీ అయినా కూడా, అండ్ ఎమోషన్స్ బాగా పండించిన మూవీ అయినా కూడా, సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా యాక్షన్ అండ్ కామెడీ అయితే ఓ రేంజ్లో ఉంటుంది, మనకు తెలుసు. అలాగే కళ్యాణ్ రామ్ మూవీకి సంబంధించి పటాసులో కూడా భయంకరమైన కామెడీ ఉంటుంది. ఇలా ఇన్ని సినిమాల్లో కామెడీతో పంచులతో అదరగొడుతూ వస్తున్నటువంటి అనిల్ రావిపూడి చిత్రంలో ఈ బాలయ్య కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వచ్చిందట. మరి ఇప్పుడు నేను చెప్పినట్టుగా బాబాయ్ అబ్బాయి మూవీ తర్వాత బాలయ్య మళ్ళీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యనే లేదు. అంటే ఏదో కొన్ని సినిమాల్లో, సీతారామ కళ్యాణం లాంటి సినిమాల్లో కామెడీ సన్నివేశాలు ఉన్నా కూడా బాబాయ్ అబ్బాయి అయితే మాత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. మరి పైగా ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం బాలయ్య బాబు సీరియస్ రోల్సే చేస్తూ ఉన్నారు. మరి బాలయ్య వెండితెరపై జోవియల్గా కనిపించి కూడా చాలా కాలం అయిపోయింది. అందుకే బాలయ్య కూడా భగవంత్ కేసరి సినిమాపై ప్రత్యేకమైన ఇష్టాన్ని కూడా చూపిస్తున్నారు. బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు కానీ, యాక్టివిటీస్ కానీ చాలా సరదాగా సాగుతాయట. అలాగే ఈ సినిమాలో ఫాదర్ అలాగే డాటర్ వీళ్ళ మధ్యలో ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి బాలయ్య కలయికలో సినిమా అనగానే సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయిపోయాయి. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య బాబుకి కూతురుగా నటిస్తోంది. ఇక బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తీసుకున్నారు. మొత్తానికి అతి త్వరలో దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అటు బాలయ్య బాబు అభిమానులు కానీ అంతా చాలా అంచనాలు పెంచుకున్నారు. అండ్ అనిల్ రావిపూడి సినిమాల సంగతి మనకు చెప్పక్కర్లేదు. ఏ రేంజ్లో కామెడీని పండిస్తారో కూడా. బాబాయ్ అబ్బాయి సినిమా తర్వాత బాలయ్య బాబు చేసిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా కూడా ఉండబోతోంది. అఫ్ కోర్స్ విత్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ సీన్స్తో కలిపి ఈ సినిమా మాత్రం రాబోతోంది. మొత్తానికి చూడాలి మరి కామెడీ ఏ రేంజ్లో పండుతుందో, సీరియస్ బాలయ్య బాబు ఏ రకంగా పండిస్తారో ఈ సినిమాలో చూడాలి మనం.